హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే లంచ్లోకి గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నానండి. ఇదో చూడండి, ఈ వంకాయలతో నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. ఈ వంకాయలు చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా తొందరగా కూడా ఉడికిపోతాయి. ఇంక నేను గుత్తి వంకాయ కర్రీ అనేది వైట్ రైస్లోకి ఒక రకంగాను, అలాగే బిర్యానీలకు కానీ, బగారా రైస్లకు కానీ, కలర్ రైస్లకు కానీ ఇంకొక రకంగానే చేస్తూ ఉంటాను. ఇలా గుత్తి వంకాయ కర్రీని రెండు విధాలుగా చేస్తూ ఉంటానండి. ఈరోజైతే వైట్ రైస్లోకి ఈ గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. అయితే ఇంకో రోజు బిర్యానీలకి ఎలా చేయాలనేది ఇంకో రోజు చూపిస్తాను. ఈరోజైతే నేను చేసే గుత్తి వంకాయ కర్రీ రాగి సంగట్లేకైనా వైట్ రైస్లేకైనా చాలా బాగుంటుంది. ఇంక ఈ గుత్తి వంకాయ కర్రీ నేను ఎలా చేస్తాననేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి. ఇంక ఈ గుత్తి వంకాయ కర్రీ నేను ఎలా చేస్తాననేది వీడియో చూసేయండి. వంకాయల్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీ అయితే చేసుకుందాము. గుత్తి వంకాయ కర్రీ చేసుకోవడానికి చింతపండు అయితే నానబెట్టుకునేస్తున్నానండి. ఒక నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకున్నాను. గుత్తి వంకాయ కర్రీ చేసుకోవడానికి ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని చూడండి, చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, తర్వాత జీలకర్ర, తర్వాత ధనియాలు, నువ్వులు, కొబ్బరి, నేను ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి. తర్వాత పల్లీలు, తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది చూడండి, ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటాలు, ఒక 4 టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటాలు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగానే వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి గ్రైండ్ చేసుకునేయాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీ చేసుకోవడానికి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. వంకాయతో కర్రీలు చేసేటప్పుడు ఆయిల్ అనేది కొద్ది ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి, కర్రీ టేస్ట్ బాగుంటుంది. వంకాయతో ఏ కర్రీ చేసినా ఆయిల్ అనేది కొద్ది ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలు అయితే వేసుకునేయాలండి. ఇప్పుడు కొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలి. రాళ్ళుప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు ఈ వంకాయలని ఆయిల్లోనే వేయించుకోవాలి. ఈ వంకాయలు వేగేటప్పుడే ఆవాలు, జీలకర్ర కూడా వేసుకునేస్తున్నాను. వంకాయలతో పాటు ఈ ఆవాలు, జీలకర్ర కూడా వేగిపోతాయి. తర్వాత గుప్పిడి కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వంకాయల్ని బాగా వేయించుకునేయాలండి. వంకాయల్ని 2 నిమిషాలు అయితే వేయించుకునేసినానండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్న మసాలాను అయితే వేసుకునేయాలి. మసాలా మొత్తం వేసుకునేయాలండి. మసాలా వేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అండి, కారానికి తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు పొడి, ఇవన్నీ వేసుకొని ఈ మసాలాని బాగా వేయించుకునేయాలండి. ఈ మసాలా అంతా ఆయిల్లో బాగా వేగి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. మసాలా వేగేటప్పుడు అడుగు అంటుతా ఉంటే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఈ మసాలాని బాగా వేయించుకోండి. ఇప్పుడు మూత పెట్టి మసాలాని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకునేద్దాము. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాని వేయించుకోవాలి. ఇది చూడండి, మసాలా అంతా బాగా వేగిపోయి ఆయిల్ అనేది పైకి తేలింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. నేను కర్రీకి తగ్గట్టు వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి. వంకాయలు అప్పుడే ఉడికిపోయాయండి. ఇప్పుడైతే చింతపులుపు వేసుకునేయాలి. చింతపులుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ రుచి చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే చూసి వేసుకోండి. ఈ మసాలా అంతా బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి. మనం ఆల్రెడీ మసాలా అంతా ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు.
ఇలా పులుసు ఉడికేటప్పుడు కొద్దిగా మెంతి పౌడర్ వేసుకోవాలండి. తర్వాత ఇంగువ కొద్దిగా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకునేసేయాలి. ఇంగువ మెంతి పొడి వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే కర్రీని ఉడికించుకునేద్దాం. 2 నిమిషాలు అయితే ఉడికించుకునేసినానండి. కర్రీ అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకునేయండి. అంతేనండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుందండి. ఈ విధంగా వైట్ రైస్ లెగ్ చేసుకుంటే రాగి సంగటి కూడా చాలా బాగుంటుంది. మా లంచ్ లెక్క అయితే గుత్తి వంకాయ కర్రీ అయితే అయిపోయింది. కర్రీ అయితే అయిపోయిందండి. వేరే బౌల్లోకి కూడా తీసుకునేసాను. ఇంకా వేడివేడిగా రైస్ కూడా అయిపోయింది. ఇంక సర్వ్ చేసుకొని తినడమే. మా లంచ్ అయితే అయిపోయిందండి. ఎమ్మీగా గుత్తి వంకాయ కర్రీ చాలా బాగుంటుంది. నేను వైట్ రైస్ లెక్క అయితే చేశానండి. రాగి సంగటి లెక్క కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. ఇంకా బిర్యానీ లెక్క అయితే వేరే విధంగా చేస్తాను, అది ఇంకో రోజు చూపిస్తాను. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. గుత్తి వంకాయ కర్రీలో వంకాయలే తినేస్తాము, అంత బాగుంటుంది కదా గుత్తి వంకాయ కర్రీ. చాలా బాగుందండి. వంకాయ బాగా ఉడికిపోయింది, అలాగే మసాలా కూడా చాలా బాగా పట్టింది. చాలా టేస్ట్గా ఉంది తింటా ఉంటే వంకాయ. అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. వైట్ రైస్లోకి వేడిగా తింటా ఉంటే చాలా బాగుంది. నా స్టైల్ గుత్తి వంకాయ కర్రీ వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే ఈ గుత్తి వంకాయ కర్రీ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి. అలాగే ఈ గుత్తి వంకాయ కర్రీ మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో ది అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.